ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ యునెస్కో జెండర్ ఎంపవర్మెంట్ మెజర్. యునెస్కో లింగ సాధికారత కులమానానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు? జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ అంటే ఈ లింగ సాధికారత కులమానాన్ని 1995లో ఆమోదించారు అంటున్నారు. సో మనకి ఇది కరెక్ట్ ఆప్షనే. ఇది జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ అనేది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భాగంగా తీసుకురావడం జరిగిందనమాట. అది మనకి 1995లో తీసుకుని వచ్చారు. According to Gender Empowerment Index, number of girls who do not have access to education is 133 million అంటే 39 crore. జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ ప్రకారం విద్య అందని బాలికల సంఖ్య 133 మిలియన్లు ఉంది. అంటే 13.9 crore అమ్మాయిలకి ఇంకా ఎడ్యుకేషన్ అందట్లేదు అనమాట. అంటే ఇంతమంది అమ్మాయిలు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. సో మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఆఫ్రికా ఈజ్ లాగింగ్ బిహైండ్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ. లింగ సమానత్వంలో ఆఫ్రికా ఖండం వెనుకబడి ఉంది. అంటే ఆఫ్రికాలో ఇంకా కూడా జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయి. అంటే ఉమెన్ అండ్ మెన్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఉమెన్ పొలిటికల్గా కానీ ఎకనామికల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఇంకా ఎదగడం లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆఫ్రికాలో ఇంకా జరగడం లేదు అనేది చెప్తుంది. సో మనకి ఇది కూడా కరెక్టే. Gender empowerment measure, it was adopted at the 4th World Conference on Women, which is held in Beijing. బీజింగ్లో జరిగిన 4వ ప్రపంచ మహిళా సదస్సులో ఈ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ని ఆమోదించారు అంటున్నారు. సో మనకి 4th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ అనేది బీజింగ్లో జరిగింది. సో ఈ బీజింగ్లో జరిగిన ఈ 4th కాన్ఫరెన్స్లోనే ఈ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ని తీసుకురావడం జరిగిందనమాట. సో మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. సో ఈ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ అంటే ఏంటి? బేసికల్గా అసలు ఏ ఫ్యాక్టర్స్ని ఏ ఏరియాస్ని కన్సిడర్ చేసుకుంటుంది అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ ఏరియాస్లో చూస్తుంది అంటే ఇక్కడ ఏంటి మెయిన్గా ఉమెన్ అండ్ మెన్కి కంపారిజన్. సో ఉమెన్ అన్ని రంగాల్లో రాణిస్తున్నారా లేదా, ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుందా లేదా. సో 3 మెయిన్ ఏరియాస్ చూస్తారు: పొలిటికల్గా, ఎకనామికల్గా అండ్ డెసిషన్ మేకింగ్ రోల్స్లో. పొలిటికల్గా అంటే ఏంటి? పార్లమెంట్లో ఉమెన్కి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఉమెన్ ఎన్ని సీట్ల అంటే ఉమెన్ పార్లమెంట్లో ఎన్ని పొజిషన్స్లో ఉన్నారు అని. ఓకే, నెంబర్ ఆఫ్ సీట్స్ హెల్డ్ బై ఉమెన్. సో సెకండ్ ఏంటి? ఎకనామిక్ పరంగా అంటే ఏంటి? ప్రొఫెషనల్ ఏరియాస్లో అంటే మేనేజ్మెంట్ రోల్స్లో కానీ సీనియర్ పొజిషన్స్లో కానీ ఉమెన్ ఎంతమంది ఉన్నారు సో ప్రొఫెషనల్ ఏరియాస్లో. అండ్ డెసిషన్ మేకింగ్ రోల్స్లో అంటే మెన్ అండ్ ఉమెన్ మధ్యలో డెసిషన్ మేకింగ్ జరిగినప్పుడు ఉమెన్ తీసుకునే డెసిషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా, ప్రియారిటీస్ ఉన్నాయా లేదా. సో దాని ప్రకారంగానే ఈ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట.